ఇంకెవరి దగ్గర మనం ప్రాకులాడవలసిన కరం మనకు లేదు. ఆయన ఒక్కడిని ప్రసన్నం చేసుకుంటే మన ప్రజలను రక్షించుకోగలుగుతాం, మన దేశాన్ని రక్షించుకోగలుగుతాం. మన ప్రజలు ఎవరో నరకములో ఉన్నారని దిగులుతో పరలోకం అడుగు పెట్టకుండా రక్షించబడ్డ వారిని మనతో పాటు మన మహిమలోకి తీసుకెళ్లొచ్చు. నిన్నటి దాకా తన ఒళ్ళ ముఖని పాపం చేసిన పచ్చి వేశ్య రాఘబ తన ఇంటి వారందరినీ రక్షించుకోగలిగితే ఒక యాజకుడిగా దైవజనుడికి ఎందుకు మన ప్రాంతాన్ని రక్షించుకోలేము? పట్టణ ప్రాకారం మీద సిగ్గు లేకుండా బతికి కుటుంబాలు నాశనం చేసిన ఒక వేశ్య తన తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలందరినీ రక్షించుకోగలిగితే మనం మన ప్రజలను కూడా ఇంకెందుకు రక్షించుకోలేకపోతున్నాం? మన ఇంటి పక్కనే మనం ఎందుకు రక్షించుకోలేకపోతున్నాం? సిగ్గు అనిపించొద్దా? బాధ కలగొద్దా? నిద్రపట్టని రాత్రి ఒక్కటికైనా ఉండొద్దా? అన్నం తినబుద్ధి కాకుండా ఏడ్చే దినం ఒక్కటైనా బతుకుల వద్దా?